భీమ్ బుష్ టీజర్ ట్రైలర్ చూసినప్పుడు కామన్ ఆడియన్ కి జాతిరత్నాలు సినిమా ఖచ్చితంగా గుర్తొచ్చి ఉంటుంది. దీంతో ఈ సినిమాపై తెలియకుండానే ఆ ప్రభావం పడింది. నిజానికి శ్రీ విష్ణు కామెడీ టైమింగ్, యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదండి. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకే కంచం ఒకే మంచం అనే టైప్ అన్నమాట. ముగ్గురు తమకి తాము బ్యాంగ్ బ్రోస్ అనే పేరు పెట్టుకుంటారు. అయితే పిహెచ్డి పేరుతో వీళ్ళు ఓ కాలేజీలో చేరతారు. ఇక కాలేజీలో వీళ్ళు చేసే చిల్లర పనులు చూడలేక వీళ్ళ దెబ్బకి ఏకంగా ప్రిన్సిపాలే వీళ్ళ పేరు మీద పిహెచ్డి ఇప్పించి వీళ్ళను బయటికి తరిమేస్తాడు. ఇక ముగ్గురు ప్రియదర్శి ఊరు వెళ్తూ మధ్యలో భైరవపురంలో బండి ఆపుతారు. అక్కడ తాంత్రిక విద్యల పేరుతో కొందరు లంకబిందెలు తీయటం, దయ్యాలు వదిలించడం వంటి పనులు చేసి ఈజీగా డబ్బు సంపాదించడం చూస్తారు. దీంతో బ్యాంగ్ బ్రోస్ A to Z సొల్యూషన్స్ అంటూ ఊరిలో టెంట్ వేసి సెట్ అయిపోతారు. వీళ్ళ పిచ్చి పనులు, వెర్రి తెలివితేటలతో ఊరిలో జనాల్ని బాగానే బుట్టలో పడేస్తారు. దీంతో ఊరి చివరి ఉన్న మహల్లో సంపంగి దయ్యాన్ని బ్యాంగ్ బ్రోస్ పట్టుకొని అక్కడున్న నిధులు కనిపెట్టాలి అని సవాల్ చేస్తాడు అఘోరా. గుప్త నిధులు అనగానే టెంప్ట్ అయిపోయిన బ్యాంగ్ బ్రోస్ సవాల్ని స్వీకరిస్తారు. ఇక వీళ్ళు సవాల్ గెలిచారా అనేది తెరపై చూసి తీరాల్సిందే. ముఖ్యంగా టాలీవుడ్లో ఇటీవలి కాలంలో బాగా ట్రోల్ వైరల్ అయిన డైలాగులతో బ్యాంగ్ బ్రోస్ ఓ ఆట ఆడుకున్నారు. మొత్తానికి 2.5 గంటల పాటు ఫుల్ ఎంటర్టైన్ చేశారు. అయితే సినిమా క్లైమాక్స్ ని మాత్రం ఊహించని విధంగా ప్లాన్ చేశారు డైరెక్టర్. చిత్రానికి కాస్త సెంటిమెంట్ జోడించి చిన్న సందేశంతో హ్యాపీగా ముగించారు.